హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 2 రకాల నిమ్మకాయ పచ్చళ్ళను చూపించబోతున్నాను. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఈ విధంగా కోసి పక్కన పెట్టుకోవాలండి. ముక్కలు మొత్తం కోసిన తర్వాత చూడండి, నిమ్మకాయలు మొత్తం ఇలాగా కోసేసుకున్నాను. ఇప్పుడు కొలత పెట్టుకుందాం. 4 గిన్నెల నిమ్మకాయలకు 1 గిన్నె ఉప్పు, కొద్దిగా పసుపు వేసి పెట్టుకోవాలి. ఈ విధంగా 4 గిన్నెలు అయినాయి చూడండి, కొలిచాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కలిపేసుకొని బాగా కలిపి నిమ్మకాయ రసం పోసి కలుపుకొని ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తి 1 వారం రోజుల పాటు ఊరనివ్వాలి. ఇలా ఊరనిస్తే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుంటూ కారం వేసి కలుపుకోవచ్చు, పండు మిరపకాయ వేసి కలుపుకోవచ్చు. దీని ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. 1 ఇయర్ పాటు నిల్వ ఉండే 2 రకాల నిమ్మకాయ పచ్చళ్ళు. నిమ్మకాయ ఊరిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కారపొడి వేసుకోవచ్చు, అలాగే పండు మిరపకాయ కూడా వేసుకోవచ్చు. మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. వావ్, చూడండి వారం రోజుల పాటు ఎంత చక్కగా ఊరిపోయిందో నిమ్మకాయ. పసుపు ఉప్పు వేసిన నిమ్మకాయ ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఈ నిమ్మకాయని తాలింపు వేసుకున్నాం. ముందుగా వెల్లుల్లిని దంచి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మీకు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని తాలింపు వేసుకున్నాం. అందులో ఆయిల్ వేసి వేడి చేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇంగువ వేసి తాలింపుని పక్కన పెట్టుకోవచ్చు. చూడండి, ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఉండింది పండు మిరపకాయ రుబ్బి పెట్టానండి. 1 పండు మిరపకాయ, 1 కారం కలిపి తాలింపు వేసుకుందాం. ముందుగా కారం కలుపుకుందాం. జీలకర్ర, ఆవాల, మెంతుల పొడి వేసి తర్వాత కారం వేసి నిమ్మకాయకు బాగా పట్టించాలి. నిమ్మకాయలో కారం మొత్తం కలిపేదాకా బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిన విధంగా చేయండి. కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ నిమ్మకాయ కారాన్ని మనం ఇంతకుముందు తాలింపు వేసుకున్నాం కదా, దాంట్లో వేసి కలిపేసుకుందాం. వావ్, చూడండి తాలింపు కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు పండు మిరం కూడా కలుపుకోవాలి కదండి. ఇప్పుడు మిగతా గిన్నెలో నిమ్మకాయ ఉంది కదా, దానికి పండు మిరానికి తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి ఇంగువ వేసి పసుపు వేసి పక్కన పెట్టి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం పండు మిరపకాయ వేసి వేయించుకుందాం. పండు మిరపకాయ వేయించుకుంటే దానిలోని తడిపోయి బాగా అవుతుందండి. ఇప్పుడు ఈ పండు మిరపకాయ ఆయిల్లో వేసి వేయించాం కదా, చల్లగా అయిన తర్వాత మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు, అలాగే అల్లం, అది ఆవాలు, జీలకర్ర పేస్ట్ వేసిన తర్వాత కలిపేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ కారం పచ్చడి, అలాగే పండు మిర్చి పచ్చడి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.